అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది పద్మపురాణంలో చెప్పబడింది. మనకున్న ఎన్నో గొప్ప గొప్ప శాస్త్రాలలో శ్రీమద్ భాగవతానికి ఒక ప్రత్యేకమైన అత్యున్నతమైన స్థానం ఎందుకుందో ఈ కథ మనకు వివరిస్తుంది. మన కథ నారద మహర్షితో మొదలవుతుంది. ఆయన దగ్గర ఈ అత్యంత శక్తివంతమైన భాగవత శాస్త్రముంది. కాని ఆయనకు ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. ఇంత గొప్ప గ్రంథం యొక్క మహిమను లోకానికి సరిగ్గా ఎలా చెప్పాలి, ఎక్కడ చెప్పాలి? ఈ సందేహంతో ఆయన మార్గదర్శకత్వం కోసం జ్ఞానులైన సనత్కుమారుల దగ్గరికి వెళ్తాడు. నారదుడి ప్రశ్నకు సమాధానంగా ఒక అద్భుతమైన సన్నివేశం రూపుదిద్దుకుంది. అదేంటంటే, గంగానది ఒడ్డున ఒక మహాసభ ఏర్పాటు చేయబడింది. ఇది ఏదో మామూలు సభ కాదు. యావత్ విశ్వం మొత్తం ఆసక్తిగా గమనించిన ఒక దివ్య సమ్మేళనం అన్నమాట. ఆ సభ కోసం ఎంచుకున్న ప్రదేశం పేరు ఆనంద్. ఆ పేరుకు తగ్గట్టే అది ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఒక్కసారి ఊహించుకోండి, ఆ ప్రదేశంలో పుట్టుకతో శత్రువులైన జంతువులు కూడా తమ వైరాన్ని మర్చిపోయి కలిసిమెలిసి ఉండేవి. అంతటి పవిత్రమైన చోట ఈ సభ జరిగింది. ఇక ఆ సభకు వచ్చిన వారి గురించి చెప్పాలంటే అక్కడ ఎవ్వరూ లేరు చెప్పండి. ఆ కాలంలోని గొప్ప గొప్ప మహర్షులు భృగు, వశిష్ఠ, వ్యాస, పరాశర ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో తపస్సంపన్నులు తమ కుటుంబాలతో శిష్యులతో సహా అక్కడికి తరలివచ్చారు. కాని ఇక్కడే అసలు నమ్మలేని విషయముంది. ఆ సభకు కేవలం ఋషులు, దేవతలే కాదు, సాక్షాత్తు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, పవిత్ర గంగానది, అన్ని పుణ్యక్షేత్రాలు కూడా మానవ రూపాలను ధరించి ఆ కథను వినడానికి అక్కడికి వచ్చాయి. అందుకే ఇది నిజంగా ఒక విశ్వ సమ్మేళనం. సరే, ఇంతమంది మహనీయులు సమావేశమైన ఆ సభలో శ్రీమద్భాగవతం యొక్క అసమానమైన శక్తి గురించి ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఆ ప్రకటన విన్నవారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ భాగవత శాస్త్రమంటే అదేనండి, పరీక్షిత్ మహారాజుకి సుఖమహర్షి చెప్పిన కథ. ఇందులో మొత్తం 12 స్కందాలు, 18,000 శ్లోకాలు ఉంటాయి. ఇక్కడ చేసిన ప్రకటన ఏంటంటే, అది నిజంగా విప్లవాత్మకమని చెప్పాలి. ఎంతో పుణ్యానిచ్చే యజ్ఞాలు చేయడం కన్నా, అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించడం కన్నా, భాగవతంలోని ఒక్క శ్లోకం చదివినా లేదా దాని కథను విన్నా అంతకంటే ఎక్కువ పుణ్యం లభిస్తుందని అక్కడ ప్రకటించారు. అంతేకాదు, ఈ శాస్త్రం యొక్క శక్తిని చెప్పడానికి గర్జిస్తుంది అనే పదాన్ని వాడారు. ఎందుకంటే ఇతర మార్గాలు ముక్తికి దారి చూపించవచ్చు, కాని భాగవతం మాత్రం ముక్తిని ఖచ్చితంగా ఇస్తానని ఒక సింహ గర్జనలా వాగ్దానం చేస్తుంది. సరే, అంత బానే ఉంది. కాని ఒక పుస్తకానికి, ఒక శాస్త్రానికి ఇంత అపారమైన శక్తి ఎలా వస్తోంది? ఈ ప్రశ్నకు సమాధానం ఆ శాస్త్రం యొక్క పుట్టుకలోనే ఉంది. ఇక్కడ కథ శ్రీకృష్ణుడి జీవితంలోని చివరి ఘట్టానికి వెళ్తుంది. ఆయన తన అవతారాన్ని చాలించి ఈ లోకాన్ని విడిచి వెళ్లే సమయం ఆసన్నమైంది. అప్పుడు ఆయన ప్రియ స్నేహితుడైన ఉద్ధవుడు రాబోయే కలియుగమనే చీకటి యుగాన్ని తలుచుకుని చాలా ఆందోళన చెందాడు. ఉద్ధవుడు చాలా ఆవేదనతో కృష్ణుడిని అడిగాడు, ప్రభూ, నీవు లేని ఈ లోకంలో నీ భక్తులు ఈ కష్టకాలంలో ఎలా నిలబడగలరు? వారికి ఓదార్పు, రక్షణ ఎలా లభిస్తుంది అని. ఈ ప్రశ్న కృష్ణుడిని ఒక శాశ్వతమైన పరిష్కారమిచ్చేలా చేసింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక అసాధారణమైన పని చేశాడు. బహుశా ఎవరూ ఊహించని పని. ఆయన తన సంపూర్ణ శక్తిని, తన సారాంశాన్ని, తన ఉనికినే నేరుగా శ్రీమద్భాగవతం అనే గ్రంథంలోకి ప్రవేశపెట్టాడు. దీని అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. దీనినే వాంగ్మయీ మూర్తి అంటారు. అంటే అక్షర రూపంలో ఉన్న భగవంతుడు. శ్రీమద్భాగవతం కేవలం కృష్ణుడి కథలు చెప్పే పుస్తకం కాదు, అది స్వయంగా కృష్ణుడి సజీవరూపం. అంటే ఈ గ్రంథాన్ని చదవటమంటే సాక్షాత్తు భగవంతుడి సాన్నిధ్యాన్ని అనుభవించడమే. ఆ మహాసభలో కేవలం మాటలతో చెప్పడమే కాదు, భాగవతం యొక్క శక్తికి ఒక ప్రత్యక్ష నిదర్శనం కూడా చూపించారు. అక్కడ అందరూ చూస్తుండగానే ఒక అద్భుతం జరిగింది. ఆ సమయంలో సభలోకి భక్తి అంటే భగవంతునిపై ఉండే ప్రేమ ఒక ముసలావిడి రూపంలో చాలా నీరసంగా, బలహీనంగా నడుచుకుంటూ వచ్చింది. కాని ఎప్పుడైతే శ్రీమద్భాగవత పారాయణం మొదలైందో అందరూ చూస్తుండగానే ఆ ముసలావిడ ఒక్కసారిగా తేజోవంతమైన నవ యవ్వనవతిగా మారిపోయింది. ఇది చూసిన వాళ్లందరికీ మాటలు రాలేదు.
తమ కళ్ల ముందే ఒక అద్భుతాన్ని చూశామని వాళ్ళకర్థమైంది. భాగవత కథాశ్రవణం నీరసించిపోయిన ఆత్మను కూడా ఎలా పునరుజ్జీవింపజేస్తుందో వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు. ఆ తర్వాత కొత్త శక్తితో నిండిన భక్తి ఆ సభను అడిగింది, "ఈ కథ యొక్క సారంతో నేను తిరిగి ప్రాణం పోసుకున్నాను. ఇప్పుడు చెప్పండి, నేను శాశ్వతంగా ఎక్కడ నివసించాలి?" అని. దానికి అక్కడున్న మహర్షులందరూ ఏకకంఠంతో ఇలా ప్రకటించారు, "నీ శాశ్వత నివాసం శ్రీకృష్ణుని భక్తుల హృదయాలలోనే ఉంటుంది" అని. అంటే ఈ శాస్త్రం యొక్క అంతిమ లక్ష్యం దానిని అనుసరించేవారిలో సజీవమైన శక్తివంతమైన భక్తిని స్థాపించడమే. అందుకే శ్రీమద్భాగవతం ఇచ్చే అంతిమ వాగ్దానం ఇదే. భక్తి అనే పవిత్రమైన ధారంతో ఎవరైతే భగవంతుడితో బంధించబడతారో వారి హృదయాలలోకి స్వయంగా శ్రీకృష్ణుడే ప్రవేశిస్తాడు. అంతకంటే గొప్ప హామీ ఇంకేముంటుంది? ఈరోజు మనం ఒక పురాతన సంస్కృత గ్రంథంలోని ఒక ఆసక్తికరమైన అధ్యాయాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. ఇది ఒక కథలో మరో కథలాంటిది. ఒక గొప్ప ఋషి నారదుడు ప్రపంచమంతా తిరిగి చివరికి ఒక రకమైన అశాంతితో ఉంటాడు. దానికి పరిష్కారంగా కొందరు యువ ఋషులు ఆయనకు ఒక జ్ఞానయజ్ఞం చేయమని సలహా ఇస్తారు. అంటే జ్ఞానాన్ని పంచే ఒక యజ్ఞం. అయితే కథ ఇక్కడే చాలా ఆసక్తికరంగా మారుతుంది. అవును, సాధారణంగా యజ్ఞం అనగానే మనకు అగ్ని, మంత్రాలు, ఆహుతులు గుర్తుకొస్తాయి. కాని ఇక్కడ యజ్ఞమంటే ఒక కథను చెప్పడం, దాన్ని వినడం. మనం చూడబోయే ఈ మూలం పద్మపురాణంలోనిది. ఇది శ్రీమద్భాగవతం అనే మరో గొప్ప గ్రంథం యొక్క మహిమను వివరిస్తుంది. ఈ మొత్తం అధ్యాయం ఒకే ఒక ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. ఒక కథకు, కేవలం వినడమనే చర్యకు ఇంత శక్తి ఎలా ఉంటుంది? సరిగ్గా అదే నా ప్రశ్న కూడా. ఒక కథ వినడానికి దేవతలు, ఋషులతో పాటు సాక్షాత్తు వేదాలే మనుషుల రూపంలో ఎందుకు రావాలి? ఇది కేవలం ఒక కవికల్పన, లేక దాని వెనుక ఏదైనా లోతైన అర్థం ఉందా? ఈరోజు మనం ఈ ప్రశ్నలకే సమాధానాలు వెతకబోతున్నాం. సరే, అయితే ఈ అద్భుతమైన జ్ఞానయజ్ఞం ఎక్కడ మొదలైంది? నారదుడి మొదటి ప్రశ్న చాలా ప్రాక్టికల్గా ఉంటుంది కదా, ఈ యజ్ఞాన్ని ఎక్కడ నిర్వహించాలి అని. అవును, ఇక్కడే మనకు మొదటి సూచన లభిస్తుంది. కుమార్లు చెప్పిన సమాధానం కేవలం ఒక లొకేషన్ గురించి కాదు, ఒక ఆదర్శవంతమైన వాతావరణం గురించి. వారు గంగానది ఒడ్డున హరిద్వారం దగ్గర ఆనంద అనే తీరాన్ని సూచిస్తారు. ఆ ప్రదేశం యొక్క వర్ణన చాలా ముఖ్యం. అక్కడ ఋషులు, దేవతలు నివసిస్తారు. చెట్లు, తీగలతో నిండి ఉంటుంది. అంతేకాదు, పులులు, జింకలు వంటి శత్రు జంతువులు కూడా స్నేహంగా కలిసి జీవిస్తాయట. ఓ, అంటే జ్ఞానాన్ని స్వీకరించడానికి ముందు మన చుట్టూ ఉన్న పరిసరాలు, మన మనసులో ఉన్న వైరుధ్యాలు అవన్నీ శాంతించాలి అని చెప్పడమా? బయట శత్రుత్వం లేని ప్రదేశం బహుశా లోపల రాగద్వేషాలు లేని మనస్థితికి ప్రతీక కావచ్చు. ఆచారం కాదు, అది ఒక అనుభూతి. ఆ అనుభూతిని పొందడానికి సరైన వాతావరణం, సరైన మానసిక స్థితి అవసరం. పరిసరాలు కూడా సందేశంలో ఒక భాగమే. అయితే వారు కేవలం ప్రదేశాన్ని సూచించి ఆగిపోలేదు. అక్కడ జరగబోయే ఒక అద్భుతాన్ని కూడా ముందే చూశారు. ఒక భవిష్యవాణి చెప్పారు. అయితే ఆ ప్రదేశాన్ని కేవలం ప్రశాంతత కోసమే ఎంచుకున్నారా, లేక అక్కడ ఏదైనా ప్రత్యేకత జరగబోతోందని వారికి ముందే తెలుసా? ఏంటా భవిష్యవాణి? అదే అసలైన విషయం. వారు ఒక అద్భుతమైన విషయాన్ని ఊహిస్తారు. అక్కడకు భక్తి అంటే భగవంతునిపై ప్రేమ తన ఇద్దరు కుమారులతో కలిసి వస్తుందని చెప్తారు. అయితే ఇక్కడే ఒక విచిత్రమైన విషయం ఉంది. ఆమె కుమారులు జ్ఞానం మరియు వైరాగ్యం వృద్ధులుగా, నీరసంగా, శక్తి లేకుండా ఉంటారు. భాగవత కథను వినడం వల్ల వారు మళ్లీ యవ్వనవంతులు, శక్తివంతులు అవుతారని చెప్తారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. సాధారణంగా జ్ఞానం, వైరాగ్యం ఉంటేనే గదా భక్తి పుడుతుందని అంటారు. కాని ఇక్కడ భక్తి యవ్వనంగా ఉండి జ్ఞానం, వైరాగ్యం ముసలివైపోయాయి అంటున్నారు. ఈ రూపకం ద్వారా రచయిత ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది కలియుగం యొక్క పరిస్థితికి ఒక అద్భుతమైన వ్యాఖ్యానం. ఈ యుగంలో ప్రజలు భక్తిని ప్రదర్శిస్తారు, అంటే పూజలు, కీర్తనలు చేస్తారు. కాని దాని వెనక ఉండాల్సిన అసలైన జ్ఞానం, ప్రాపంచిక విషయాలపై ఉండాల్సిన వైరాగ్యం బలహీనపడిపోయాయి. అవి కేవలం సిద్ధాంతాలుగా పుస్తకాలలో మిగిలిపోయాయి, కాని ఆచరణలో నీరసించిపోయాయి.
శ్రీమద్భాగవత కథ ఆ నీరసించిన సూత్రాలకు మళ్లీ ప్రాణం పోస్తుంది, వాటిని ఆచరణాయోగ్యంగా మారుస్తుంది అని చెప్పడమే దీని ఉద్దేశ్యం. అర్థమైంది. అంటే ఒక కథ కేవలం వినోదం కాదు, అది చైతన్యాన్ని పునరుద్ధరించే ఒక ఔషధం లాంటిది. సరే, నారదుడు కుమారులు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాట్లు మొదలయ్యాయి. అప్పుడు ఏం జరిగింది? అక్కడ ఒక రకమైన విశ్వ సమ్మేళనం జరిగిందని మూలంలో ఉంది కదా. విశ్వ సమ్మేళనం అనడం కరెక్ట్. ఎందుకంటే ఆ వార్త 3 లోకాలకు పాకిపోయింది. ఆ కథ అనే అమృతాన్ని తాగడానికి అందరూ అక్కడికి పరుగులు తీశారని వర్ణించబడింది. వచ్చిన అతిథుల జాబితా చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. కేవలం వశిష్ఠుడు, వ్యాసుడు, చవనుడు వంటి గొప్ప ఋషులు మాత్రమే కాదు. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు కొంచెం సందేహం వస్తోంది. వేదాలు, ఉపనిషత్తులు, నదులు, పుణ్యక్షేత్రాలు కూడా మనుషుల రూపంలో వచ్చాయని వర్ణించారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది కేవలం ఒక అలంకారిక వర్ణనగా తీసుకోవాలా, లేక దాని వెనుక ఇంకా లోతైన అర్థం ఏదైనా ఉందా? కొందరికిది నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. చాలా మంచి ప్రశ్న. దీని అక్షరాలా తీసుకోకూడదు. ఇదొక శక్తివంతమైన సింబాలిజం. వేదాలు, ఉపనిషత్తులు అంటే జ్ఞానానికి మూలస్తంభాలు. గంగా వంటి నదులు పవిత్రతకు ప్రతీకలు. పుష్కరం వంటి తీర్థాలు పుణ్యానికి కేంద్రాలు. వీటన్నిటినీ మానవ రూపంలో చూపించడం ద్వారా రచయిత ఏం చెప్తున్నారంటే, ఈ భాగవత కథ యొక్క గొప్పతనాన్ని అంగీకరించడానికి, దాన్ని గౌరవించడానికి జ్ఞానం, పవిత్రత, పుణ్యం యొక్క మూల స్వరూపాలే సాక్షులుగా వచ్చాయి. ఇది కేవలం మానవుల కోసం ఉద్దేశించిన కార్యక్రమం కాదు, ఇదొక విశ్వ సంఘటన. సృష్టిలోని ప్రతి మంచి అంశం దీనికి తన ఆమోదాన్ని తెలుపుతోంది. వావ్! ఆ రకంగా చూస్తే దీనికో కొత్త అర్థం వస్తోంది. అంటే ఈ కథ యొక్క సత్యం విశ్వవ్యాప్తమని చెప్పడం. అక్కడ అందరికీ వేరువేరుగా కూర్చునే ఏర్పాట్లు చేయడం కూడా చాలా వివరంగా వర్ణించారు. ముందు భాగంలో వైష్ణవులు, విరక్తులు, ఒకవైపు ఋషులు, మరోవైపు దేవతలు. ఈ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఏదైనా ప్రాముఖ్యత ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇది ఆ సభ యొక్క క్రమాన్ని, గౌరవాన్ని సూచిస్తుంది. జ్ఞానాన్ని స్వీకరించడానికి ఒక క్రమశిక్షణ, ఒక యోగ్యత అవసరం. ఎవరు దేనికి అర్హులో వారి స్థానమేమిటో స్పష్టంగా నిర్వచించారు. ఉదాహరణకు, భక్తికి, భగవంతునికి దగ్గరగా ఉండే వైష్ణవులు, విరక్తులు ముందు వరుసలో ఉన్నారు. జ్ఞానాన్ని తెంసిల్చేసే ఋషులు, వేదాలు ఒకవైపు, పాలన, శక్తిని తెంసిల్చేసే దేవతలు మరోవైపు. ఇది ఒక పవిత్రమైన సభకు ఉండాల్సిన గౌరవాన్ని, క్రమాన్ని చూపిస్తుంది. ఆ విశ్వసభలో అందరూ అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ కథలో అంత ప్రత్యేకత ఏముంది? వేదాలు, ఉపనిషత్తులే వచ్చి వింటున్నాయంటే దాని మహిమ ఎలాంటిది? కుమారులు చెప్పిన విషయాలు కొన్ని నమ్మశక్యంగా లేవు. దానిని వినడం మాత్రంతోనే మోక్షం అరచేతిలో ఉంటుంది అని చెప్పడం కొంచెం అతిశయోక్తిగా అనిపించలేదా? మొదటిసారి విన్నప్పుడు ఎవరికైనా అలా అనిపించవచ్చు. కానీ వారు ఆ వాక్యాన్ని గాలిలో చెప్పలేదు. దాన్ని నిరూపించడానికి వారు చాలా శక్తివంతమైన పోలికలు వాడారు. ఆ పోలికలను అర్థం చేసుకుంటే దాని వెనుక ఉన్న లోతైన తాత్వికత మనకు తెలుస్తుంది. ఇక్కడ మూనం ఒక విప్లవాత్మకమైన ఆలోచనను ముందుకు తెస్తోంది. ఎలాంటి పోలికలవి? ఉదాహరణకు, వారు వేదకాలం నాటి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యాగాలతో పోలిస్తారు. 1000 అశ్వమేధ యాగాలు లేదా 100 వాజపేయ యాగాలు చేసినా భాగవత కథాశ్రవణం వల్ల వచ్చే పుణ్యంలో 16వ వంతుక్కూడా సమానం కాదని అంటారు. ఇది చాలా పెద్ద ప్రకటన. ఎందుకంటే ఆ యాగాలను చక్రవర్తులు మాత్రమే చేయగలరు. దానికి అపారమైన సంపద, అధికారం, పండితుల మద్దతు కావాలి. అయితే ఆ క్లిష్టమైన కర్మకాండల వ్యవస్థను పక్కన పెట్టి కేవలం శ్రద్ధగా వినడం ద్వారా అంతకంటే ఎక్కువ ఫలం వస్తుందని చెప్పడం ఒక రకంగా సంచలనాత్మకమే. ఇది ఆధ్యాత్మికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం లాంటిది. సరిగ్గా అదే. ఈ యుగంలో మీరు చేయాల్సిన అతిపెద్ద యజ్ఞం మీ చెవులతో, మీ మనసుతో చేసేదే అని చెబుతోంది. అధికారం, సంపద, కులంతో సంబంధం లేకుండా కేవలం శ్రద్ధగా వినడం ద్వారా మోక్షానికి దారి చూపిస్తోంది. అంతేకాదు, గంగా, కాశీ, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాలు పాపాలను మాత్రమే కడుగుతాయి. కాని భాగవతం హృదయాన్ని శుద్ధి చేసి భగవంతునిపై ప్రేమను పుట్టిస్తుందని, అందుకే అది గొప్పదని అంటారు. ఇంకో విషయం, భాగవతాన్ని 12 ఇతర దివ్యమైన అంశాలతో సమానంగా చూస్తారు. వేదాలు, గాయత్రీ మంత్రం, తులసి, బ్రాహ్మణుడు, గోవు, సూర్యుడు, కాలం ఇలాంటి వాటితో సమానం అంటారు. ఈ జాబితా కొంచెం యాదృచ్ఛికంగా అనిపిస్తుంది. వీటన్నిటినీ కలిపి చూడడంలో అర్థమేమిటి? దీన్ని పెద్ద చిత్రంతో కలిపి చూస్తే అర్థమవుతుంది.
భాగవతం కేవలం ఒక గ్రంథం కాదు, అది ఈ దివ్యమైన వాస్తవాలన్నిటికీ సారం, వాటి స్వరూపం అని చెప్పడమే వారి ఉద్దేశ్యం. ఉదాహరణకు, సూర్యుడు ఎలాగైతే భౌతిక ప్రపంచానికి శక్తిని, వెలుగును ఇస్తాడో, భాగవతం ఆధ్యాత్మిక ప్రపంచానికి జ్ఞానాన్ని, శక్తిని ఇస్తుందని వారి భావన. కాలం ఎలాగైతే అన్నిటినీ నడిపిస్తుందో, భాగవతం జీవుడిని ముక్తివైపు నడిపిస్తుందని అర్థం చేసుకోవాలి. గాయత్రీ మంత్రం వేదాల సారమైతే, భాగవతం పురాణాల సారం. ప్రతి పోలిక వెనుక ఒక లోతైన సంబంధముంది. సరే, ఇప్పుడు ఈ పోలికల వెనుక ఉన్న తర్కం అర్థమైంది. అయితే ఈ కథను ప్రత్యేకంగా కలియుగానికి ఎందుకు అంత ముఖ్యమైనదిగా చెప్పారు? ఈ అధ్యాయంలో ఉద్ధవుడు అనే పాత్ర భవిష్యత్తు గురించి ఒక ఆందోళన వ్యక్తం చేస్తాడు కదా. అవును, అది కథలో ఒక కీలకమైన మలుపు. శ్రీకృష్ణుడు భూమిని విడిచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఉద్ధవుడు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న అడుగుతాడు. స్వామీ, నువ్వు వెళ్ళిపోయాక ఈ భయంకరమైన కలియుగంలో ప్రజలను ఎవరు రక్షిస్తారు? నీ సాన్నిధ్యం లేనప్పుడు వాళ్లు ఎలా జీవించాలి అని. ఇది కేవలం ఉద్ధవుడు ఆందోళన కాదు, భగవంతుని ప్రత్యక్ష సాన్నిధ్యం లేనప్పుడు ఆధ్యాత్మికంగా ఎలా జీవించాలనే ప్రతి భక్తుడి ఆందోళనను అతను వ్యక్తపరుస్తున్నాడు. నిజమే, భగవంతుడు కంటికి కనిపించినప్పుడు నిరాకారమైన, నిర్గుణమైన దైవాన్ని ఆరాధించడం చాలా కష్టం. ఇది ఇప్పటికీ చాలామందికుండే సందేహమే. దానికి శ్రీకృష్ణుడి సమాధానమే ఈ భాగవత గ్రంథమా? ఖచ్చితంగా. శ్రీకృష్ణుడు తన తేజస్సును, తన శక్తిని, తన స్వరూపాన్ని శ్రీమద్భాగవతంలోకి ప్రవేశపెట్టి దానిలో అంతర్ధానమయ్యాడని ఈ గ్రంథం చెబుతోంది. అందువలన భాగవతం శ్రీకృష్ణుణ్ణి వాంగ్మయీ మూర్తిగా, అంటే శబ్దరూపంగా మారింది. ఇదొక అద్భుతమైన భావన. ఓ, అంటే ఇది కేవలం కృష్ణుడు గురించిన పుస్తకం కాదు, ఇది శబ్దరూపంలో ఉన్న కృష్ణుడే. ఈ భావనను అర్థం చేసుకుంటే భాగవతాన్ని చదవడం లేదా వినడం అనేది భగవంతునితో ప్రత్యక్షంగా సంబంధం పెట్టుకోవడమేనని ఈ మూలం ఎందుకు చెప్తోందో స్పష్టమవుతుంది. సరిగ్గా, ఒక విగ్రహం ఎలాగైతే భగవంతుని అర్చారూపమో, అంటే ఫిజికల్ ఫామ్, భాగవతం ఆయన వాంగ్మయ రూపం, సౌండ్ ఫామ్. అందుకే కలియుగంలో 7 రోజుల పారాయణం, అంటే సప్తాహమంత ప్రాచుర్యం పొందింది. కలియుగంలో ఆయుష్షు తక్కువ, మనస్సు చంచలమైనది, దోషాలు ఎక్కువ. కాబట్టి సుదీర్ఘమైన తపస్సులు, యోగాలు, యజ్ఞాలు చేయడం కష్టం. కాని 7 రోజుల పాటు ఏకాగ్రతతో, భక్తితో భగవంతుని కథను వినడమనేది సాధ్యమయ్యే అత్యంత ప్రభావవంతమైన సాధనగా చెప్పబడింది. అంటే క్లిష్టమైన నియమాలు పాటించలేని వారికి, మనసును నిగ్రహించుకోలేని వారికి కూడా ఇదొక సులభమైన, ప్రత్యక్షమైన మార్గమని సూచిస్తున్నారు. సరే, ఇక కథ క్లైమాక్స్కి వస్తే, కుమారులు ఈ విషయాలన్నీ వివరిస్తున్నప్పుడు అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. ఆ భాగం చదువుతున్నప్పుడు నాకు నిజంగా రోమాను నిక్కబడుచుకున్నాయి. అవును, కథ యొక్క శక్తికి అది పరాకాష్ట. ఇప్పటివరకు సిద్ధాంతపరంగా చెప్పినదంతా అక్కడ ప్రత్యక్షంగా నిరూపించబడింది. సాక్షాత్తు భక్తిదేవి తన యవ్వనవంతులైన కుమారులతో, అంటే పునరుజ్జీవనం పొందిన జ్ఞానం, వైరాగ్యంతో అక్కడ ప్రత్యక్షమవుతోంది. ఆమె ఎలా పుట్టిందో చెప్పిన వర్ణన అద్భుతంగా ఉంటుంది. ఆమె కథ యొక్క అర్థం నుండి పుట్టింది అని వర్ణించారు. కథ యొక్క అర్థం నుండి పుట్టడం అంటే కేవలం మాటలు కాదు, ఆ మాటల్లోని సారం, ఆ భావం ఒక రూపం దాల్చింది. శ్రీకృష్ణ, గోవింద, హరే మురారే అని నామాలను జపిస్తూ ఆమె ఆవిర్భవించింది. ఆ తర్వాత ఆమె ఒక చాలా ఆసక్తికరమైన ప్రశ్న అడుగుతోంది, నేనిప్పుడు ఎక్కడ నివసించాలి అని. ఇది చాలా లోతైన ప్రశ్న. జ్ఞానం, భక్తి, వైరాగ్యం ఎక్కడుండాలి అని అడగడం లాంటిది. భక్తికి సరైన నివాసం ఏది? స్వర్గమా? వైకుంఠమా? పుణ్యక్షేత్రాలా? యోగుల హృదయాలా? దానికి కుమారులు చెప్పిన సమాధానమే ఈ అధ్యాయానికి ముగింపు మరియు ముఖ్య సందేశం. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నువ్వు నిరంతరం వైష్ణవుల మనస్సులలో నివసించు అని చెప్తారు. అంటే భక్తికి అసలైన నివాసం గుడి కాదు, పుణ్యక్షేత్రం కాదు, భగవంతుణ్ణి ప్రేమించే భక్తుని హృదయం. ఈ ఒక్క వాక్యం భక్తి యొక్క చిరునామాన్ని మార్చేసింది. దాన్ని సంస్థల నుండి, కట్టడాల నుండి తీసి వ్యక్తిగత అనుభూతిగా మార్చింది. సరిగ్గా చెప్పారు. అంతకంటే గొప్ప విషయం చివరి శ్లోకంలో ఉంది. హరి తన లోకాన్ని, అంటే వైకుంఠాన్ని కూడా విడిచిపెట్టి భక్తి అనే దారంతో కట్టబడి ఆ భక్తుల హృదయాలలోకి ప్రవేశించి అక్కడే బందీగా ఉండిపోతాడని చెప్పబడింది. భక్తికి ఎంత శక్తి ఉందంటే అది భగవంతుణ్ణే బంధించగలదు. అంతిమంగా ఈ కథను చెప్పేవారు, వినేవారు
అందులో పాల్గొనేవారు కూడా ఆ భగవత్ స్వరూపాన్ని పొందుటారని ముగుస్తుంది. ఒక పవిత్రమైన కథకు ఎంత పరివర్తన శక్తుందో ఇది చూపిస్తుంది. అద్భుతం. ఒక ఋషి అడిగిన చిన్న ప్రశ్నతో మొదలైన ఈ కథ ఒక విశ్వసభగా, ఒక లోతైన తాత్విక చర్చగా మారి చివరికి భక్తి అనే భావనకే ప్రాణం పోసి దానికొక శాశ్వతమైన నివాసాన్ని చూపించి ముగిసింది. ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయమేంటి? దీనిలోనే ప్రధాన ఆలోచన ఏమిటంటే, ముఖ్యంగా ఈ ఆధునిక యుగంలో అత్యంత శక్తివంతమైన మరియు సులభమైన ఆధ్యాత్మిక మార్గం కథ ద్వారానే లభిస్తుంది. క్లిష్టమైన ఆచారాలు, కర్మకాండల నుండి భక్తితో వినడం అనే అంతర్గత చర్య వైపు ఇది మనల్ని నడిపిస్తుంది. ఇది సమాచార యుగంలో మనం గుర్తుంచుకోవలసిన విషయం. మనం రోజూ ఎన్నో కథలు వింటాం, చదువుతాం, చూస్తాం, కాని వాటిలో దేనికి మన హృదయంలో స్థానమిస్తున్నాం? నిజమే. ఇది మనం మన జీవితంలో వినడానికి, చెప్పడానికి ఎంచుకునే కథల గురించి ఆలోచింపజేస్తుంది. ఒక కథకు దైవిక అవతారంగా పరిగణించబడేంత శక్తి ఉంటే మన జీవితాన్ని తీర్చిదిద్దడంలో, మన ఆలోచనలు ప్రభావితం చేయడంలో కథల పాత్ర ఇంకెంత శక్తివంతంగా ఉంటుందో కదా. అవును. అందుకే ఒక ఆసక్తికరమైన ఆలోచనతో మనం ఈ విశ్లేషణను ముగించవచ్చు. ఈ కథలో నారదుడు ఒక జ్ఞానయజ్ఞం నిర్వహించాడు. ఒకవేళ మనం మన జీవితంలో విని, చదివే కథలు, చూసే సినిమాలు, స్వీకరించే సమాచారంతో ఒక జ్ఞానయజ్ఞం నిర్వహిస్తే ఆ సభకు అతిథులుగా ఎవరు వస్తారు, లేదా ఏ భావనలు రూపం దాలుస్తాయి? మన జ్ఞానయజ్ఞం నుండి భక్తి, జ్ఞానం పుడతాయా, లేక ఆందోళన, ద్వేషం వంటివి పుడతాయా? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన ప్రశ్న.